హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా కిచెన్. ఇవాళ నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను చూడండి. ఒక కప్పు ఆయిల్ వేసుకున్నాను. కసూరి మెతి గుప్పెడు వేసుకున్నాను. రెండు రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకొని చికెన్ వేసేసుకోవాలి. ఇలాగ మొత్తం నీట్గా కడుక్కున్న చికెన్ వేసేసుకోవాలి. తర్వాత ఒక 4 ఉల్లిపాయలు వేసేసాను. కారం 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్, సాల్ట్ టేస్ట్కి సరిపడంత వేసుకోండి. ధనియా పౌడర్, గరం మసాలా, మొత్తం వేసేసి ఇలాగా కలిపేసుకోవాలి. మొత్తం ఇలాగ నీట్గా మొత్తం కలుపుకొని ఇలాగ మూత పెట్టేయాలి. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఒక 15 మినిట్స్లో ఉడికిపోయింది. చూడండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై చాలా ఈజీగా ఉడికిపోయింది. ఇంకా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇలాగ మూత పెట్టేసి 15 మినిట్స్ పెట్టేస్తే ఇలాగ నీట్గా ఉడికిపోయింది. కొత్తిమీర వేసేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. పాటు నేను గోంగూర మటన్ చేశాను. చూడండి, మటను కుక్కర్లో వేసి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా, 3 సరిపోయినాయి నాకైతే. 3 అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఉప్పు స్కిప్ అయింది, ఉప్పు వేసుకోండి సరిపడంత. కొంచెం చిన్న గ్లాస్ వాటర్ వేసాను. ఒక 3 విజిల్స్ వచ్చినాయి. ఇంకా బాగా ఉడికిపోయింది. బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మటన్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. గోంగూరలో టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు మొత్తం వేసి ఇలా ఉడకబెట్టుకొని పెట్టేసుకున్నాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను. బాగా మెదిపేసుకొని పెట్టుకోవాలి. మొత్తం చూడండి బాగా ఫ్రై అయిపోతుంది మటను. ఎంతో ఈజీగా చేసుకునే మటన్ గోంగూర మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకోండి. గోంగూర మొత్తం ఇలాగ మెదిపేసుకొని మటన్ ఫ్రై చేసుకున్న మటను దీంట్లో వేసేసి కలిపేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా అయిపోయింది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి మటన్ గోంగూర రెడీ అయిపోయింది. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.